మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం చిట్యాల గ్రామానికి చెందిన అవినాష్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళి అక్కడ మృతి చెందడం అనేది ఇక్కడ ప్రస్తుతం అయితే చిట్యాల గ్రామంలో విషాద ఛాయను అలుముకునే పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. అతని తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు, శ్రీనివాస్ శిరీష దంపతులు. ఎందుకంటే అతను ఎంఎస్ పూర్తి చేసుకుని డిసెంబర్లో తిరిగి వస్తారని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకైతే కన్నీరునే మిగిల్చారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే తాడేపల్లిగూడెంలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన అవినాష్ ఎంఎస్ చేసేందుకైతే అమెరికా వెళ్ళారు. అమెరికాలోని చికాగోలో ట్రైన్ యూనివర్సిటీలో అయితే ద్వితీయ సంవత్సరం ఎంఎస్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ తోటి ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత తిరిగి ఇండియాకి అయితే రానున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న తమ కుటుంబ సభ్యులతో కలిసి జలపాతానికి వెళ్ళారు. జలపాతం దగ్గర ప్రమాదవశాత్తు కాలు జారి మృతి చెందిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే అతని తండ్రి శ్రీనివాస్, తల్లి శిరీష కూడా మొత్తం అంతా కన్నీరు పర్యాప్తం అవుతున్నారు. ఒక్కగానే ఒక్క కొడుకుకి ఇలా జరగడం చాలా దురదృష్టకరం అంటూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. అయితే మొన్న ఆదివారం ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళి కాలు జారి చనిపోయిన పరిస్థితి అయితే జరిగింది. అయితే ఈ మృతదేహాన్ని అక్కడి నుంచి ఇండియాకి, అమెరికా నుంచి ఇండియా రప్పించేందుకు అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మృతదేహం ఎన్ని రోజుల్లో వస్తుందనేది అయితే పూర్తి క్లారిటీ అయితే లేదు. వచ్చేది ఏ రోజు వస్తుందనేది కూడా తెలియని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు కన్నీరు పర్యాంతం అవుతున్నారని చెప్పుకోవచ్చు. గ్రామ పెద్దలు అవ్వచ్చు, ఊరిలో గ్రామంలో ఉన్న కొంతమంది శ్రేయోభిలాషులు అవ్వచ్చు, వారందరూ కూడా ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో శంకర్, తూర్పుగోదావరి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.